డేస్ నో యూర్ బ్రీత్ ఎపిసోడ్ 9కి స్వాగతం. CO2 తగ్గితే తల ఎందుకు తిరుగుతుంది? ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? కొంతమంది స్ట్రెస్లో ఉన్నప్పుడు నాకు గాలి సరిపోవట్లేదు అని అనుకొని ఇంకా ఇంకా డీప్గా ఫాస్ట్గా బ్రీత్ చేయడం మొదలు పెడతారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. గాలి ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుందని అనుకుంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో చాలా వేగంగా, చాలా ఎక్కువగా బ్రీత్ చేస్తే CO2 బ్లడ్లో తగ్గిపోవచ్చు. అప్పుడు బ్లడ్ కెమిస్ట్రీలో మార్పులు జరుగుతాయి. దానివల్ల కొంతమందికి తల తేలికగా అనిపించడం, డిజినెస్, చేతులు లేదా నోటి చుట్టూ టింగ్లింగ్ సెన్సేషన్ లాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇప్పుడు ఒక ఫన్నీ థింగ్, మనకి డిజినెస్ వచ్చిందంటే అయ్యో ఇంకా గాలి కావాలి అనుకొని మరింత ఫాస్ట్గా మనం బ్రీత్ చేయొచ్చు. అప్పుడు ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. అందుకే నేను ఎక్కువగా బ్రీత్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా ఆక్సిజన్ వస్తుంది అనే ఐడియా అంత సింపుల్ కాదు. మన బాడీకి ఆక్సిజన్ మాత్రమే కాదు, CO2 బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. మన బ్రీత్లో మోర్ ఈజ్ నాట్ ఆల్వేస్ బెటర్. మన బాడీకి అవసరమైన బ్యాలెన్స్ ముఖ్యం. ఇప్పటి వరకు మన జర్నీలో మనం ఏం చూసాం? బ్రీత్ ఆటోమేటిక్గా జరుగుతుంది, బ్రెయిన్ దాన్ని రెగ్యులేట్ చేస్తుంది, CO2 కూడా బ్రీతింగ్కి ఇంపార్టెంట్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు మనకి ఇంకో పీస్ దొరికింది. బ్రీత్ ఎక్కువైతే CO2 తగ్గవచ్చు, CO2 తగ్గితే బాడీలో చేంజెస్ రావచ్చు. అంటే మన బ్రీత్ చాలా డెలికేట్ బ్యాలెన్స్ మీద పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఒక కొత్త క్వశ్చన్. అయితే నార్మల్ బ్రీతింగ్లో మన బాడీ ఆక్సిజన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? మన లంగ్స్లోకి వచ్చిన ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? ఎలా బ్లడ్లోకి చేరుతుంది? అక్కడి నుంచి బాడీ మొత్తం ఎలా ట్రావెల్ చేస్తుంది? ఇది మన బ్రీత్ జర్నీలో నెక్స్ట్ బిగ్ స్టెప్. ఈరోజు మాత్రం ఎలాంటి బ్రీతింగ్ ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఏదైనా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తే డిజినెస్ లేదా డిస్కంఫర్ట్ వస్తే ఈరోజు లెసన్ ఒక్కటే: బ్రీత్ ఎక్కువగా ఉంటే బ్యాలెన్స్ ముఖ్యం. బ్రీత్ కంటే బ్యాలెన్స్ ముఖ్యం. 100 days నో యువర్ బ్రీత్. నమస్కారం.